నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రావులపాలెం మండలం ఈతకోట హెలిప్యాడ్ వద్ద అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన బండారు సత్యానందరావు గారు. ప్రజాగళం బహిరంగ సభకు రావులపాలెం చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జై బాబు, జై బాబు. బీజేపీ నాయకులు మాజీ ఎంపీపీ వాసాల రమేష్ బీజేపీ అసెంబ్లీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. బీజేపీ నాయకులు మాజీ ఎంపీపీ వాసాల రమేష్ మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, రైతుల అవసరాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నాయని అన్నారు. గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు రైతులు ఈరోజు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, మరి వారికి ఏ రకంగా ప్రభుత్వాలు వారి రైతుల అవసరాల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నాయి, ఏ రకంగా వాగ్దానాలు చేసి వారు అమలుపరచలేకపోతున్నారు అనే విషయంలో పట్ల రైతు సమస్యలపై స్పందిస్తూ రైతులకు బాధ్యతగా నిలవడానికి మరి నిన్నటి రోజున వారు రైతు దీక్ష పేరు మీద రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో మరి పార్లమెంట్ ఆఫీసులో నిన్న 10 గంటల నుండి 2 గంటల వరకు సుదీర్ఘంగా వారు దీక్ష చేపట్టినారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు రైతుల పరిస్థితి వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ కరువు, దాదాపు కరువు లాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నందున మరి రైతులు ఎంతో బాధపడుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ, మొన్నటి వరకు అధికారం చెలాయించిన గత ప్రభుత్వం కానీ మరి రైతుల పట్ల ముందస్తు ప్రణాళిక లేని కారణంగా మరి వారికి ఏ రకమైన ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. మరి పంటలకు సాగునీరు ఎంతో అవసరము, వారికి ఆర్థికంగా కానీ ఇతరత్ర ఇన్పుట్లు అందించడంలో కానీ ఎలాంటి సహకారం చేయాలనే ముందస్తు ప్రణాళికలు లేని కారణంగా ఈరోజు అకస్మాత్తుగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా మరి రైతులు దాదాపు కరీంనగర్ నియోజకవర్గంలోనే, శాసనసభ నియోజకవర్గంలో 1000 ఎకరాల వరి విస్తీర్ణము దాదాపు ఎండిపోయే పరిస్థితులు వచ్చినాయి. కరీంనగర్ జిల్లా అంతయు యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. అకాల వర్షాల భయంతో వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అన్నదాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా చొప్పదండి నియోజకవర్గంలో కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. చెన్నూరు మండలంలోని కన్నెపల్లి, బుద్దారం గ్రామాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి ధూపత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను, 3 ఆటోలు, 1 టాటా ఏసీను సీజ్ చేశారు. ఇప్పుడు మరి మీ దగ్గర మళ్ళీ అన్నలు గిన్నెలు వచ్చేసి మాట్లాడాలి.
ఒకప్పుడు ఉండే కదా ఇప్పుడు అందరు పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా ఇంతకుముందు అక్కడ అడిగిన డిగ్రీ చదివిన పిల్లలు కూడా ఉన్నారట ఇక్కడ పిల్లలు ఉంటే మీరు చదివించుకోవాలి మీరు కష్టపడ్డా కూడా మీ లెక్క మళ్ళీ మీ పిల్లలు కాకుండా ఉండడానికి కొద్దిగా వాళ్ళని కష్టపడి చదివించుకుంటే మీరు ఈ పొలాలకు దానికి దీనికి అంకితం అయిపోయి గిడింబలకు అంకితం అయిపోయింది కాబట్టి మీ జీవితాల లెక్క పిల్లలకు కూడా ఉండకుండా చూసుకోవాలి చూసుకొని వాళ్ళు మీరు కష్టపడ్డా ఇక సరే మీరు కష్టపడుతున్నారు కాబట్టి సేమ్ ఇప్పుడు నువ్వు పని చేస్తానో ఇక నువ్వు పొలం పని చేస్తున్నావు అని చెప్పి నీ కొడుకు కూడా పొలం పని చేస్తే ఇక నువ్వు మీ జీవితానికి ఏం సార్థకం కాదు కదా మీరు ఈ పని చేస్తున్నప్పుడు నీకంటే పెద్దగా కొంచెం డెవలప్ అయ్యే విధంగా మీ పిల్లలు ఉండాలి అంతేగాని మా అయ్య నాకు ఒక 3 ఎకరాలు భూమి ఇచ్చిండు నేను ఇంకో ఎకరం తయారు చేస్తా ఇక అదే వ్యవసాయం చేసుకుంటానే కాకుండా కొద్దిగా ఉద్యోగాలు స్థిరపడేటట్టుగా కొద్దిగా లేకపోతే ఇంకేమన్నా మీకంటే కొంచెం సుఖంగా ఉండేటట్టుగా మీ పిల్లలు ఉండేటట్టుగా చూసుకోవాలి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ఉర్దూ మీడియం పాఠశాలను నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా సందర్శించారు. టాయిలెట్స్ కూడా లేదా ఇక్కడ రిక్వైర్మెంట్ లేదు ఇక్కడ లేదు సార్ అండ్ కొన్ని అక్కడ ఉంది సార్ ఎంపీపీఎస్లో ఉంది కానీ అక్కడ కొత్త శాంక్షన్ వచ్చింది సార్ ఇప్పుడు సార్ మనకు ఎంపీపీఎస్ ఉంది కదా సార్ ఎంపీపీఎస్ ఓకే ఇప్పుడు అందులో కొత్త శాంక్షన్ వచ్చింది ఇది ఆన్లైన్ జనరేటెడ్ ఎస్టిమేట్ ఆర్ ఇది రిక్వైర్మెంట్ ప్రకారం ఈ లెవెల్లో ఆల్సో సేమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకటి సార్ రిపేర్కు మనకు కొంచెం ఎక్కువ కాస్ట్ కావాలి సార్ కొత్తలేదు 2 lakhs వచ్చింది సార్ ఫ్లోరింగ్ కావాలి టోటల్ ఎంత శాంక్షన్ అమౌంట్ ఉంటుంది అన్ని కలిపి టోటల్ అమౌంట్ 4.1 ఉంది 4.1 ఉంది కదా చూడండి కదా చూడండి 2.05 1.7 3.6 2.25 సో ఇవి అన్నీ అలానే ఉంది బేస్డ్ ఆన్ సమ్ ఎస్టిమేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు. मेंशन कर दो एस्टिमेट को मेंशन करना कितना पड़ेगा कितना एक्स्ट्रा होगा तो रशिया के కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రి పట్టివేత. ఇటువంటి అనుమతి లేకుండానే కాకినాడ నుండి తుని వైపు వెళ్తున్న బొలేరో వాహనాన్ని పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. వ్యాన్ లో డమ్మీ ఈవీఎంలు ఉండడంతో పై షాక్ తిన్న అధికారులు. భారీ మొత్తంలో జగన్ మాస్కులు టోపీలు జెండాలతో పట్టుబడ్డ వాహనం. ఏంటి అది ఆయన చెప్తాము దగ్గర మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ రోజు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సుందిల్ల మల్లేష్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా అందులో 3 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని గతంలో ఎంఆర్పీఎస్ పెట్టిన మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుండి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ అయినంటే దానికి కారణం గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు శ్రీరాంపూర్ పట్టణ కేంద్రంలో రాస్తారోకో చేయడం జరిగింది. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు పరిధిలో ఉంటే అందులో 3 ఎస్సీలు ఉన్నాయి. ఎస్సీ పార్లమెంట్లలో 2 మాలలకే కేటాయించడం జరిగింది. ఒకటి పెద్దపల్లి పార్లమెంటు, రెండవది నాగర్ కర్నూలు, మూడవది మరి వరంగల్ కడియం శ్రీ అని వాళ్ళ కూతురు కడియం
కావ్య అనే ఒక అమ్మాయికి ఆమెకు కూడా మొన్న మన వరంగల్ ఎంపీ సీట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి రాకముందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ మీటింగ్లోకి వచ్చి మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాలంటే నా కులపోళ్ళు నా వెంట ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ నేను జెడ్పీటీసీ నుండి వెళ్ళి ఎమ్మెల్సీ నుండి వెళ్ళి ఎమ్మెల్యే వరకు ఇవాళ ఆ రోజున్న ఎంపీ వరకు మాదిగలు నాకు అండగా ఉండి ఓట్లు లేపితేనే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నా. భవిష్యత్తులో నేను ఏ స్థాయిలో పోతో తెలియదు, కానీ మాదిగలకు నేను అండగా రుణపడి ఉంటా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు పెట్టిన మీటింగ్ లో వచ్చి స్వయంగా చెప్పడం జరిగింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నియమ నిష్టలతో సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను చేపట్టి దీక్ష విరమించే సమయంలో కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికారి ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్. అల్లాపూర్ డివిజన్లో వాజిద్ గారి ఆధ్వర్యంలో ఎస్డీ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు ముస్లిం సోదరులు ఉంటారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి సోదరుడు బండి రమేష్ గారు, అదేవిధంగా ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులు మరియు మిగతా సీనియర్ నాయకులు అందరూ కూడా, మొత్తం టోటల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే మైనార్టీలకు అందరికీ కూడా ఒక రక్షగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది. మరి ఆ మధ్యలో కొంత కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తూ ఉన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే వాళ్ళకు రక్షణగా ఉంటుంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఈ రంజాన్ సందర్భంగా ముఖ్యంగా వీళ్ళు ఉపవాస దీక్ష చేస్తున్నటువంటి ఈ తరుణంలో అల్లా యొక్క ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీకి ఉండాలని, ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేందుకు ఉండాలని, మరి రేవంత్ అన్న 24 గంటలు కష్టపడతా ఉన్నాడు. మరి ఆయన యొక్క కోరిక కూడా ఏంటంటే మా ప్రాంతం నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి 17 సీట్లలో కనీసం 14 సీట్లు గెలిపించి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని ఆయన కలలుగంటా ఉన్నాడు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అందరం కష్టపడి ఇక్కడ క్యాండిడేట్ గెలిపించి మేము గిఫ్ట్ గా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాను. ఫేక్ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్. బేగం బజార్ పిఎస్ పరిధిలో ఫేక్ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బేగం బజార్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ లో 6 సభ్యులు ముఠా అరెస్ట్ అయ్యారు. ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటి బాలానగర్ టీం. అశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి బాలానగర్ టీం జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని తులసీనగర్ లో కట్టబోయిన రమేష్ యాదవ్ అనే గంజాయి వ్యాపారిని పట్టుకున్నారు. 75,000 విలువైన 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎంత ఉంది భయ్? అది 3 కేజీలు ఉంటుంది. ఇదేంది? అదే ఇది కూడా అదేనా? ఏడుకెళ్ళి వస్తున్నావు బ్రదర్? భద్రాచలం. నువ్వు ఇప్పుడు ఏడుకెళ్ళి వస్తున్నావు? ఉప్పల్ నుంచి వస్తున్నావు. తల పైకి లేపు.